చాలా మా అడ్వకేట్ పాస్బుక్ లేదా లేదు, ఆన్లైన్లో కూడా లేదు కదా. ఆన్లైన్లో నా పేరు ఎక్కించుకున్నాను. అంటే నీ దగ్గర ఏముంది? ఊరికే అగ్రిమెంట్ ఒకటి ఇచ్చావు. అగ్రిమెంట్ చల్లదు, అగ్రిమెంట్ చల్లదు. నువ్వు ఇప్పుడు మీ ల్యాండ్ పోయిందంటారా? ఎట్లా ల్యాండ్ కొట్టి మీకు డబ్బులు ఇస్తారు కదా, ఇవ్వలేదా? మీకు తెలియదా? నోటీసు రాలేదు మీకు? హైవే కింద పేపర్ల నోట్ మీకు ఆల్ పేపర్ నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడైనా మీరు క్లెయిమ్ చేయాలి కదా. మీకు ల్యాండ్ వస్తుంది మీకు తెలియదు. సైన్ చేసుకోండి చూస్తే అది మొత్తం ల్యాండ్ ఉందా లేదా? అలా ఉన్నట్టుంది సార్. మీకు చెప్పాలి. మా నాన్నగారికి ఫస్ట్ వస్తే మీకు ల్యాండ్ ఉందా లేదా? మాకైతే అర్థం కదా. మీకు అర్థం చెప్పండి. ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకోండి. ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని కలర్ జిరాక్స్ పెట్టండి. అది మీకు ఏమైనా అర్థం అవుతుందా? మేము ఇప్పుడు మేము ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం. అట్లీస్ట్ మీకు ఉందా లేదా చదవాలి. డాక్యుమెంట్ చదవడానికి కూడా అర్థం కాదు కదా. ఏం చేస్తారంటే మీరు ఏదో ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, మీకు జిరాక్స్ వస్తున్నది ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది కదా, ఆ డాక్యుమెంట్ తీసుకొని ఒక ఈసీ తీసుకోండి. ఈసీ తీసుకుంటే మీ నాన్నగారు ఎవరు అమ్మారా లేదా తెలుస్తుంది. ఓకే, అది మీకు మీ ల్యాండ్ పోయిందా లేదా తెలియాలంటే దానికి ఒక అవార్డు కాపీ ఉంటుంది. ఆ అవార్డులో మీ పేరు ఉంటేనేమో మీకు నోటిఫై లేదనుకోండి, వేరే వాళ్ళ పేరు వస్తే వాళ్ళకి మీ ఫాదర్ వాళ్ళు ఎక్కడ పరిచయం ఈసీ తీసుకున్నాను. మీ ఫాదర్ లేదా? లేదు సార్. ఫస్ట్ ఈ డాక్యుమెంట్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు రాయించేది, ఇప్పుడే రాయించేది. ఏమైంది? అడంగలు తగ్గిందా? 10 ఏళ్ళు భూమి తగ్గుతుంది. ఆఫీస్లో అన్ని పెట్టాము. పక్కన రేపుకోలేదు. రంగారెడ్డి వెంకటరెడ్డి నాకు వెంకటరెడ్డి అకౌంట్ పేసెంట్ అయితే ఎక్కడ మొత్తం 256 251 ఆఫీస్లో అన్ని పెట్టాము. పర్మిషన్ తీసుకొచ్చి ఇది అంతా చేసేది ఏంటంటే భూమి ఒకసారి చెక్ చేసుకుంటారు. ఏ నెంబర్లో ఉన్నాడు ఒకసారి వెరిఫై చేసుకొని చిన్న రిపోర్ట్ ఇస్తే పర్మిషన్ ఇస్తారు. దాంట్లో పట్టాల కరెక్షన్ చేసి ఇచ్చేస్తాను. ఆన్లైన్లో
ఇంకా డాక్యుమెంట్స్లో చూస్తే 4 రకాలు ఆ నెంబర్లో మొత్తం 7 రకాలు బేసిక్ ఇది ల్యాండ్ ఉంది ఆన్లైన్ కొట్టలేదా పిలిస్తే ప్రైజ్ 2 సెంట్లు 3 సెంట్లు అంటే పక్కన చెప్తున్నాను ఒకేసారి 40 సెంట్లు తేడాలో వస్తుంది నువ్వే చెప్పాలి 98 ఇచ్చారు అదేనా అప్లికేషన్ ఇచ్చారు పాస్బుక్ కనబెట్టి ఏదో రెకార్డ్ చేసి పెట్టి రిజిస్టర్ చేసిస్తాను లేదా పాస్బుక్ లేదా ప్రింట్ తీసి నాకు ఇస్తే ఆన్లైన్ చేస్తాను పిటిషన్ రాసింది అప్లికేషన్ నాకు తెలుసులే ఈజ్మెంట్ రైట్స్ తెలుసు కాపీ నాకు చెప్పాను నీకు ఆల్రెడీ ఈజ్మెంట్ రైట్స్ ఉంటాయని చెప్పాను ఈజ్మెంట్ రైట్స్ అంటే ఏంటంటే సపోజ్ ఆయన పొలం నుంచి తొక్కుని వెళ్ళమని కాదు ఈజ్మెంట్ రైట్స్ అంటే ఓకే ఆయన పంట తీసేసి నీకు పాట ఇవ్వాలని రైట్ ఉండదు ఆయన ఎప్పుడైతే దుక్కి దున్నుకుంటాడో నువ్వు కూడా అప్పుడే దుక్కి దున్నుకోవాలి నీ బండి పోవడానికో లేకపోతే నువ్వు ఏదన్నా వ్యవసాయ పనులు వెళ్ళడానికి అవకాశం ఇస్తాను అదే అంతేగాని నీకు నాకు ఇన్ని అడుగుల దారి కావాలి అవన్నీ స్పెసిఫిక్గా ఉండవు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకు అది కూడా నీకు వేరే వైపు నుంచి ఎలాంటి దారి లేనప్పుడు గవర్నమెంట్ పాఠగానే లేనప్పుడు నీకు అలాంటి అవకాశం ఇస్తాను ఓకే అప్లికేషన్ ఏముంది ఇట్లా ఒరిజినల్స్ ఉన్నాయి ఒరిజినల్స్ నీకేసే లాట్ నెంబర్ కూడా వేయలేదా ఆ రోజు రాసినారు ఆధార్ కార్డు తెలుసు సార్ మీ ఆధార్ కార్డు అదే ఒరిజినల్ ఆధార్ కార్డు అయ్యే పడ్డారు బెదిరించాడు అవి చల్లలో అయ్యి అంటే మీకు మొరపెట్టుకునే సర్వీస్ కూడా ఎంత ఉన్నాయి చెప్పారు 150 అంటే 40 ఇచ్చాడు పట్టాలు 40 ఇచ్చారు అంటే కొన్ని బేస్ మట్టాలు కూడా ఇవ్వలేదు అప్పుడు మిషన్ మిషన్ పడేసుకొని బేస్ మట్టాలు వేసుకోవడానికి వేసుకున్నాం అప్పుడు కేవలం ఈ పట్టాల తర్వాత ఇంటి పనులు చేసి మిషన్కే చేశారు చాలా మందికి ఈ రెండు దాంట్లో కింద కలెక్ట్ చేసి పెట్టండి పంపిస్తే అన్ని ఇచ్చారు అందరూ కూడా పాపం చేశారు వస్తామండి పని కావడం ముఖ్యం నేను వచ్చే టైం నేను వస్తాను